హాయ్ హలో తమ్నెల్ చూస్తేనే మీ అందరికి అర్థమైపోయింది కదా ఈరోజు వీడియో ఏంటని. అవునండి, ఫామ్లో కట్టెల పొయ్యి పైన చేశాను చికెన్ పలావ్. సో ఈ చికెన్ పలావ్కి నేను నార్మల్ చికెనే యూస్ చేశాను. ఇది కాకపోయినా నాటుకోడి ఆర్ పందెం కోడి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ముక్క కొంచెం ఎక్కువసేపు ఉడకబెడితే సరిపోతుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయే ముందు మంతెనాస్ మస్తిని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ చికెన్ పలావ్కి ఫస్ట్ మనము చికెన్ బాగా వాష్ చేసుకోవాలండి 3-4 టైమ్స్. అది కూడా ఈ పలావ్కి పెద్దగా ఉంటేనే బాగుంటుంది ముక్కలు. సో ఆ ముక్కలన్నీ 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత అందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వచ్చేసి ఓన్లీ చికెన్లోకి సరిపడి మాత్రమే వేయాలి. ఎందుకంటే మనం పలావ్ చేసేటప్పుడు రైస్కి సరిపడా మనం అప్పుడు పలావ్ చేసే టైంలో వేస్తామన్నమాట. సో అండ్ స్పైస్ కూడా మనకు కావాల్సినంత వేసుకోవాలి. అండ్ కొద్దిగా పసుపు, సో వీటితో పాటు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. అంటే ఆయిల్ మరీ ఎక్కువ వేయద్దు, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ ముక్క ఎంతైతే మునుగుతుందో అంతవరకు వాటర్ పోసి మనం దీన్ని బాయిల్ చేసుకుంటాము. ఇన్ కేస్ వాటర్ కొద్దిగా ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైతే వాటర్ పోస్తామో అప్పుడు ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ముక్క మునిగే వరకు వేసి బాగా ఒకసారి కలిపేసి దాన్ని మనం కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి ఒక 3 విజిల్స్ అలా రానివ్వాలి. ఆ విజిల్స్ కూడా మనం యూస్ చేసే చికెన్ అంటే లేతదా ముదురుదా అన్న దాన్ని బట్టి ముక్క విడిపోకుండా ఎన్ని విజిల్స్ అయితే కావాలో అంత ఉడికిస్తే సరిపోతుంది అనమాట. సో ఇది మరీ ఎక్కువ ముదిరిన కోడి కాదు కాబట్టి నేనైతే 3 విజిల్స్ రానిచ్చానండి. అండ్ నేను ఇది చికెన్ ఉడకపెట్టింది మాత్రం గ్యాస్ పైన ఉడకపెట్టేశాను, ఎందుకంటే మసి పట్టేస్తుంది కదా కుక్కర్ అని చెప్పేసి. సో చికెన్ అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ మన ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్, చేసేది కొంచెమే కానీ గిన్నె పెద్దగా ఉంది, ఏమనుకోకండి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి కరివేపాకు ఫ్రెష్గా మన ఫామ్లో తెంపింది అనమాట. సో ఉల్లిపాయలు చూసారా, చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట. ఫస్ట్ ఆనియన్ వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అండ్ కొద్దిగా జీలకర్ర. జీడిపప్పులు ఆప్షనల్, వేయాలంటే వేసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఫ్రై అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇందులో చిట్టి ముత్యాల రైస్ వాష్ చేసి ఆరబెట్టాను, అవి వేసేస్తున్నా. సో ఇవి కూడా ఒకసారి లైట్గా ఫ్రై అవ్వాలి. మా భోగి కోసం చేసుకున్న ఆవుపేడ పిడకలో ఈరోజు పొయ్యి సరిగ్గా మండడానికి వేస్తున్నాం. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేసుకోవచ్చు. చికెన్ వాటర్ లేకుండా వేయాలి. ఇది మనం ఉడకపెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆ చికెన్ అనమాట. వాటర్ లేకుండా వేయాలి, ఎందుకంటే వాటర్ వేసామనుకోండి మనకి మళ్ళీ కొలత తేడా వచ్చేస్తుంది. అందుకే ఓన్లీ ముక్కలు మాత్రమే ఫస్ట్ వేయాలి. అండ్ దీనికి మనము 1:2 రేషియో
ఓకే 1:2 రేషియోకి కొంచెం తక్కువ వేయాలండి చిట్టి ముత్యాల రైస్కి. సో ఆ రైస్ ఆ వాటర్కి ఈ వాటర్ మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట కొలతలో. అందుకనే నేను వాటర్ లేకుండా వేస్తున్నా పీసెస్. సో చూసారా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉంది కదా, ఇది మనము 1:2 రేషియోకి వాటర్ పోసినప్పుడు ఈ వాటర్ని యూస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇది ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటే అందులో ఇందాక మనం చికెన్ ఉడకపెట్టినప్పుడు చికెన్కి సరిపడే వేసాం కదా, ఇప్పుడు బిర్యానీకి సరిపడి సాల్ట్ వేసుకోవాలి. సో యాక్చువల్గా ఏంటంటే నాకు స్పూన్ తోటి సరిగ్గా తెలియదు, అందుకే చేతితో వేసేస్తున్నాను. అండ్ కొద్దిగా పసుపు అండ్ స్పైస్ ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు కదా, దాన్ని బట్టి వేయాలి, చూసేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి. అండ్ కారంతో పాటు ధనియాల పొడి. సో ఇవన్నీ మనము చికెన్కి సరిపడే వేసాం ముందు, సో అది గుర్తుంచుకుని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. అండ్ మసాలా పొడి మన ఘాటు ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ మనం గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, బట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందని చెప్పి ఇలా కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తున్నాం. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇదేంటంటే ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా రిపీటెడ్గా కదుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద అయితే అంతలాగా ఫ్రీక్వెంట్గా కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్లేమ్ ఒకే లెవెల్లో వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం కర్రల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఫ్లేమ్ ఏంటంటే ఒకే సైడ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తూ ఉంటుంది కదా గాలికి. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం దీన్ని ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి, అంటే అడుగున అంటుకోకుండా. సో చూసారా నేను చెప్పినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. సో ఇప్పుడు చాలా మటుకి ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసేసుకోవటమే. సో ఇవి చిట్టి ముత్యాల రైస్ కాబట్టి నేను చెప్పినట్టుగా 1:2 రేషియోకి కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నమాట వాటర్. సో నేను చెప్పాను కదా ఇందాక చికెన్ ఉడకపెట్టిన వాటర్ని ఫస్ట్ వేసేసుకుని ఆ తర్వాత ఎంతైతే తగ్గుతాయో అంత నార్మల్ వాటర్ వేసేసుకోవడమే. సో దట్ ఏంటంటే మనకి చికెన్లో ఏవైతే ఫ్లేవర్స్ అవన్నీ ఉంటాయో ఉడికినప్పుడు అవి పోకుండా ఉంటాయన్నమాట. ఆ వాటర్ ఖచ్చితంగా వేసేసుకోవాలి. సో మొత్తం వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కదిపేసి ఇలా మన వాటర్ ఉన్నప్పుడే మనకి టేస్ట్ సరిగ్గా తెలుస్తుంది అనమాట, స్పైస్ లెవెల్స్ మనకి కావాల్సినట్టుగా ఉందా లేదా అని. నార్మల్గా ఇలాంటి చికెన్ పలావ్లో కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకని ఇలా మనం వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్నే కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. సో వాటర్ ఏంటంటే కొంచెం ఉప్పుగా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇంకా రైస్ బాయిల్ అవ్వదు కదా. సో అందుకని కొంచెం సాల్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ వాటర్ని టేస్ట్ చూసి దాని సరిపడి మనకి టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందా లేదా, మసాలా సరిపోయిందా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే అంటే కరెక్ట్గానే ఉందన్నమాట టేస్ట్, అందుకని ఇంకా దీన్ని ఒకసారి ఒక 2 మినిట్స్ అటు ఇటు కదిపేసి కొద్దిగా బాయిల్ అవుతూ ఉంటుంది చూసారా, అప్పుడు మనం ప్లేట్ మూత పెట్టేసుకోవడమే. అండ్ ఇది కొద్దిగా అంటే హై ఫ్లేమ్ అంటే గ్యాస్ పైన వండుకుంటే అయితే మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే అంత ఈక్వల్గా కుక్ అవుతుందన్నమాట రైస్. సో మొత్తానికి మన పని అయితే అయిపోయింది, మూత పెట్టేసాం. ఒక 10-15 మినిట్స్ ఇలాగా ఉడకనివ్వాలి. సో ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ ఆల్మోస్ట్. ఇంకా కొద్దిగా అంటే లైక్ చెమ్మగా ఉంది కదా, అంటే ఇంకా కొద్దిగా లైట్గా మగ్గాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ మనం గ్యాస్ స్టవ్ మీద అయితే సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి, లేదు ఇలా కట్టెల పొయ్యి మీద ట్రై చేసే వాళ్ళైతే నేనైతే ఇందులో నుంచి ఒక 2-3 కర్రలు తీసి పక్కన పెట్టేశాను. సో దట్ ఏంటంటే దానికి మగ్గడానికి సరిపడి ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా మన ఎమ్మీ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి, అంటే కట్టెల పొయ్యి మీదే కాదు మన ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. సో 100% డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో మీరందరూ ట్రై చేయండి, అది ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈరోజు కూడా కొద్దిగా
క్వాంటిటీ ఎక్కువ చేశాను, ఎందుకంటే నాకు మా హస్బెండ్కి కాకుండా మా వర్కర్స్ ఉన్నారు కదా, 4 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఓన్లీ మాకు మాత్రమే చేశాను చికెన్ పులావ్. సో మొత్తానికి దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ, సో 2 కలిపి తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. పక్క నుంచి కోడి చూసారా, నేను వాళ్ళ తమ్ముడినో అక్కనో చెల్లినో వేసేసానని అంత సీరియస్గా చూస్తుంది. సో నేను ఎక్కడ పక్కన పెడితే నాకన్నా ముందే ఆ మొక్క తీసుకుని వెళ్ళిపోయేలాగా ఉందన్నమాట కోడి. సో ఇదండి ఈరోజు రెసిపీ. అండ్ మీ అందరికీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను 30 days 30 డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. హోప్ ఆ వీడియోస్ కూడా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.